రావు నాయక్ గారికి, వేదిక మీద ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒకరు సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత మనమే శాసన మండలికి ఎన్నుకోబడ్డారు శంకర్ నాయక్ అన్న గారు. ఇంకొకరు మన మిత్రపక్షం సత్యన్న వారున్నారు. వారిద్దరికి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి, రెవెన్యూ శాఖ అధికారులకి, అడిషనల్ ఎస్పీ గారికి, ఇంకా వేదిక మీద స్థానిక నాయకులు జమునా మాధవరెడ్డి చెల్లెమ్మన్నారు. అదే రకంగా మన మార్కెట్ కమిటీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉండే నాయకులు, వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులు, రైతన్నలు, ఆడబిడ్డలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. సేనా రామ్ రామ్. చాలా సంతోషం. మొండు టెండను సైతం లెక్క చేయకుండా ఒక పక్క వడగాలి విపరీతంగా ఇస్తుంది. అయినా నేను ఇక్కడ కూర్చొని ఈ వేదిక మీద నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఇంత ఎండలో కూడా రైతన్నలు వాళ్ళ చేతిలో ఒక పుస్తకాలు పట్టుకొని, ఒక ప్లాస్టిక్ బ్యాగులు పట్టుకొని, తప్పకుండా ఈ భూభారతిలో మాకు న్యాయం జరుగుతుందనే పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో రావటాన్ని చూస్తుంటే నిజంగా కలెక్టర్ గారికి కానీ, నాకు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, మిగతా ఎమ్మెల్సీ గారికి కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. ఒక సమస్యని పరిష్కరించగలుగుతామనే పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మీకు ఈ ప్రభుత్వం మాటలతో కాకుండా చేతలతో చెయ్యబోతుంది అని మీరు నమ్ముతున్నందుకు, నమ్మినందుకు మనస్ఫూర్తిగా ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన చేతులు జోడించే ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండు విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఒకటి, ధరణి. ఈ ధరణితో సామాన్య ప్రజలకి, బడుగు బలహీన దళిత గిరిజనులతో పాటు రైతన్నలకు, భూములున్న ఆసాములకి ఆనాడు కలిగిన ఇబ్బంది ఏంటి, ఆ ఇబ్బంది ఫలితంగా ఆ ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత ప్రభుత్వానికి వస్తే మాకు మంచి జరుగుతుంది అని తలంచిన ఈ భూభారతి 2025 చట్టంతో మీకు వచ్చే లాభం ఏంటి అనేది గౌరవ కలెక్టర్ గారు, మిగతా నాయకులు, అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. 2-3 అంశాలు మీకు స్పష్టంగా చెప్పి ఎక్కువ టైం మిమ్మల్ని తీసుకోను. ధరణితో ప్రభుత్వం వద్దకు మీరు పోవాల్సి వచ్చేది ధరణి నాడు. మీ భూములు మీ తాతలు, తండ్రులు, ముత్తాతల టైం నుంచి ఇందిరమ్మ ప్రభుత్వంలో, మైక్ సౌండ్ పెంచుకోయారు, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే మీకు పట్టాలు ఇచ్చామో ఆ పట్టాల దగ్గర నుంచి ఇందాక మిత్రులు చెప్పిన ఈ డీఫామ్ ఫారెస్ట్ డి నోటిఫికేషన్ ఇచ్చిన ల్యాండ్స్ దగ్గర నుంచి ఈ సమస్యలన్నీ ధరణి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకి ఎలా ఇబ్బంది పడ్డారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో ఎక్కువ రిజర్వాయర్లు వచ్చాయి ఇరిగేషన్ లో. ఈ రిజర్వాయర్ వల్ల మనం R&R ప్యాకేజీలో షిఫ్ట్ అయినప్పుడు ఏ భూములైతే రైతన్నలకు ఇచ్చారో ఆ రైతన్నలకు ఇచ్చిన భూముల విషయంలో ఈ డీలిమిట్ చేసిన భూములు కానీ ఇతరత్ర భూముల విషయంలో రైతన్నలకి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. గౌరవ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఇందాక ఇద్దరు చెరొక పక్కండి నాతో మాట్లాడే విషయాలు అవే. వీటన్నిటికీ ఈ భూభారతిలో పూర్తిగా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. ఆనాడు ధరణిని అర్ధరాత్రి తీసుకొచ్చినప్పుడు భూమి ఒక పేరు మీద ఉంటుంది, పట్టా ఇంకొకల పేరుతో వచ్చింది. ఒక పేరుంటే ఇంకొక పేరు వచ్చింది, ఒక సర్వే నెంబర్ ఉంటే ఇంకొక సర్వే నెంబర్ వచ్చింది. భూమి 9 ఎకరాలు ఉంటే పాస్బుక్ 5 ఎకరాలకే వచ్చింది. భూమి ఒక దగ్గర ఉంటే ఇంకొక దగ్గర అని ఆ స్పెల్లింగ్, ఆ పేర్లు రాసేటప్పుడు ఇంటి పేరో తండ్రి పేరో తప్పులు పడ్డాయి. ఈ సమస్యలన్నిటితో ధరణిలో 1000 రూపాయలు కడితే అప్లికేషన్ కి ఛాన్స్ వచ్చేది.
ఈనాడు ఈ కట్టిన అప్లికేషన్ చేతిలో పట్టుకొని ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగిందాకా ఆ ధరణి పుణ్యమా అంటూ ఆనాడు తిరిగారు. తిరిగినా ఫలితం వచ్చిందా అంటే ఆనాడు ఫలితం రాలేదు. కాబట్టి ఇందాక ఆ రైతన్న ఆవేదనలో నిజముంది, ఆ రైతన్న పడ్డ బాధలో నిజముంది. ఎంత చెప్పినా తక్కువే. ఆ ఆవేదన భూమి నాది అని, ఈ భూమి నా తండ్రుల నుంచో తాతల నుంచో నాకున్న భూమిని తెల్లారి గట్ల ఈ భూమి నీదు కాదు అని అంటే ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ రైతన్న ఆవేదన ఎలా ఉంటుందో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్థం చేసుకుంటుంది. దాన్ని తప్పకుండా శాశ్వతంగా పరిష్కరించడం కోసమే ఈ భూభారతి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇందాక చెప్పిన అన్ని అంశాలతో పాటు మొదటిది డీలిమిట్ చేసిన ఫారెస్ట్ భూములు గతంలో ఏవైతే పట్టాలు ఇచ్చారో, పట్టాలు ఇచ్చిన రైతన్నలకి పేరుకు పట్టాలున్నాయి. ఆ పట్టాలు 10 ఎకరాలుంటే 100 ఎకరాలకి గత ప్రభుత్వంలో ఆ పింక్ కలర్ నాయకులకి పాసుబుక్లు ఇచ్చారు. నిజంగా అక్కడ ఇచ్చింది 10 ఎకరాలే, లేకుంటే 15 ఎకరాలు. ఎంత భూమి అయితే ఉందో, ఏ రైతన్న అయితే సాగులో ఉందో, సాగులో ఉన్న రైతన్నకి పాసుబుక్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాదు గవర్నమెంట్ అసైన్డ్ భూమి ఉంది, సాగు చేసి ఇందాక చెల్లెమ్మ అడిగింది, అసైన్డ్ భూమి ఉంది, సాగు చేసుకుంటున్న భూమి ఏదైతే ఉందో ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి పట్టాలు ఇచ్చే ప్రభుత్వం, పేదోడి కన్నీరు తుడిచే ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. అటువంటి భూములకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారత చట్టంలో అసైన్డ్ భూములు కలిగి సాగు చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హులైతే తప్పకుండా వాళ్ళకి పాసుబుక్లు ఇచ్చే ప్రభుత్వం ఇవ్వబోతుంది. మీరు ఎవరైతే చుట్టూ తిరిగినక్కర్లే. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాలు పైలట్ గా తీసుకున్నాం. ఈ 30వ తారీఖుతో ఆ మండలాలు కంప్లీట్ అయిపోతాయి. జూన్ 2వ తారీఖు నాటికి వీలైనన్ని ఎక్కువ సమస్యలని, ఈ 4 మండలాల్లో ఉన్న సమస్యలని పరిష్కరించి రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు నాడు ఆ 4 మండలాల్లో ఉన్న వ్యవసాయ భూములు, రైతన్నల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తుంది ఈ ప్రభుత్వము. అంతేకాదు రేపు మే 1వ తారీఖు నుంచి ఈ జిల్లాలో కూడా రాష్ట్రంలో 4 జిల్లాలు మిగిలిన 28 జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక మండలాన్ని పైలట్ మండలంగా చేయబోతుంది. అది తప్పకుండా వాళ్ళని అడుగుతున్నారు కాబట్టి ఒకసారి కలెక్టర్ గారితో సంప్రదించి ఈ చందంపేట మండలాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంతేకాదు అదే రకంగా జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు మీ గ్రామాలకు వస్తారు. మీ గ్రామానికి వచ్చి మీ అప్లికేషన్లు వాళ్ళే ఇస్తారు. గతంలో లాగా అప్లికేషన్కి 1000 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు. రూపాయి చెల్లించకుండా మీ ఇంటి దగ్గరికి రెవెన్యూ అధికారులు వస్తారు. వచ్చి మీ రెవెన్యూ గ్రామాలలో ఉన్న సమస్యలని ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రైవేటు సర్వేరుని, లైసెన్స్డ్ సర్వేరుని 6000 మందిని మనం శాంక్షన్ చేసుకుంటున్నాము. వాటితో పాటు ప్రతి రెవెన్యూ విలేజ్ కి గతంలో ఉన్నట్లు విఆర్ఓ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులని రాష్ట్ర వ్యాప్తంగా 10,956 రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారులు కూడా
వచ్చే నెల మొదటి వారం నుంచి పంపిస్తున్నాము. దీంతో గ్రామీణ ప్రాంతంలో ఉండే రెవెన్యూ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో భావిస్తున్నాము. అంతేకాదు అధికారులకు కూడా ఇందాక చెప్తున్నాను, మీరందరూ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అధికారులే, రైతుల కష్టాలు తెలిసిన వాళ్ళే. రైతులను ఇబ్బంది పెట్టినట్లు ఉన్నా, రైతులని కష్టపెట్టినట్లు ఉన్నా ప్రభుత్వం చూస్తూ ఉండదు. చట్టంలో కూడా అది పేర్కోబడింది. ఇలా ఈ భూభారతితో మీరు ఏ అధికారి దగ్గరకు వెళ్ళిన అవసరం లేదు. అధికారులే మీ రెవెన్యూ గ్రామాలకు వస్తారు. వీటితో పాటు ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో రాబోయే రోజుల్లో భూదారులాగా మీకు ఒక ఖాతా నెంబర్ ఇస్తాము. అది మీ మొబైల్లో మీరు ఎక్కడున్నా మీ ఆస్తిని చూసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాము. వీటితో పాటు గతంలో మీరు భూములు కొన్నా అమ్మినా, మీ సొంత భూములున్నా వాటికి మ్యాపింగ్ లేదు. ఇందాక ఎమ్మెల్యే గారు అడిగినట్లు సర్వే చేస్తే, ఎంజాయ్మెంట్ సర్వే చేస్తే మా చందంపేట మండలంలో శాశ్వత పరిష్కారం సమస్యలకు శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పిన మాట నిజం. ఒక్క చందంపేట మండలంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సమస్యలున్నాయి. వీటన్నిటినీ పరిష్కరించాలి అంటే భూమి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ కంపల్సరీ రాబోయే రోజుల్లో చేసే వెసులుబాటుని ఈ చట్టంలో పెట్టాం. అదే కాదు, భూమున్న ఆసాములు ఎవరైనా స్వచ్ఛందంగా మా భూమికి కూడా మ్యాప్ కావాలి అని సర్వే చేపిస్తే దాన్ని కూడా అఫీషియల్ గా వెబ్సైట్ లో పెడతాము. వీటితో పాటు సాదా వైనామాలకు సంబంధించిన అంశము గత ప్రభుత్వంలో 2020 చట్టం చేసేనాడు చట్టాన్ని అయితే చేశారు. ప్రజల దగ్గర ఆన్లైన్ లో అప్లికేషన్లు తీసుకున్నారు. ఆ చట్టంలో సాదా వైనామాల అంశాన్ని పెట్టలేదు. ఆ కారణం చేత ఆ సమస్యని పరిష్కరించకుండా గాలికి వదిలేసింది 2020 చట్టం ధరణి. ఈ చట్టంలో సాదా వైనామాలు ఆన్లైన్ లో చేసిన 9,26,000 అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో న్యాయమైన వాటిని ఈ చట్టం ద్వారా సాదా వైనామాల సమస్యను కూడా పరిష్కరించబోతుంది. ఇలా సుమారు 28-29 అంశాలలో ప్రభుత్వమే మీ ఇంటి దగ్గరకు వస్తుంది. మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరిగిన అవసరం లేదు. ఎవరు అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. ఎవరో మంచి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. అధికారులు ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే వారు మరుక్షణమే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రిక్వెస్ట్ పెడితే అర్ధ గంటలో ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేపించే సౌకర్యం కూడా అధికారులకి కల్పిస్తాము. కాబట్టి ప్రజలంటే, పేదోళ్ళంటే ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే అది ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సాధ్యం. కాబట్టి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దీవించారు. మీ ప్రేమ అభిమానాలు ఇలానే ఉండే విధంగానే ఈ ఇందిరమ్మ ప్రభుత్వ పరిపాలన ఉంటుంది. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చాలా అంశాలు చెప్పారు. అది సన్నబియ్యం కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, 500 రూపాయలకి గ్యాస్ మద్దతు కానీ, రాజు యువ వికాస్ కానీ, అదే రకంగా ఇందిరమ్మ ఇల్లు కానీ, రాజు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వైద్యానికి ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ, ఈ కార్యక్రమాలన్నీ పేదవాడి కోసం ఎలా చేస్తున్నామో ఈ భూభారతి ధరణితో ఇబ్బంది పడి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూభారతితో శాశ్వత పరిష్కారం వస్తుందని మీరు ఏదైతే అనుకున్నారో 100%
ఆనాడు చట్టం చేస్తే అది ఆ కుటుంబం కోసం చేసుకున్నారు. ఈ భూభారత్ చేసిన చట్టం పేదవాళ్ల కోసం, బడుగు బలహీన దళితుల కోసం, రైతన్నుల కోసం, భూములున్న అసాముల కోసం ఈ ప్రభుత్వం ఈ భూభారత్ను తీసుకొచ్చిందని మరొక్కసారి మనస్ఫూర్తిగా మీకు తెలుపుతూ, రాబోయే రోజుల్లో ఎవరైతే సాగులో ఉన్న రైతన్నులకి ప్రతి ఒక్కరికి ఈ భూభారత్ చట్టం ద్వారా న్యాయం జరుగుతుందని, తప్పకుండా మీ గౌరవాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కాపాడుకుంటుందని కూడా తెలుపుతున్నాను. చివరిగా ఒకటి అధికారులకు కూడా చెప్తున్నాను. అంటే భూభారత్ అంటే ఇందిరమ్మ పార్టీకి ఒక్కళ్ళకే కాదు. ఆనాడు పింక్ కలర్ షర్ట్ వాళ్ళు ధరణిని వాళ్ళ పార్టీ కోసం వాడుకున్నారు. భూభారతి ప్రతి పేదవాడి కన్నీరు తుడచడం కోసం తెచ్చిన చట్టం. ఈ చట్టంలో అవతల పార్టీకి సంబంధించిన నాయకులది న్యాయం ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టమని ఈ ప్రభుత్వం చెప్పదు. వాళ్ళలాగా నిరంకుశ పాలన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చెయ్యదు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ప్రతి పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా తెలుపుతూ, అధికారులకి పదే పదే చెప్తున్నా, చట్టం అయితే అద్భుతమైన చట్టాన్ని చేసుకున్నాం, అమలు చేసే బాధ్యత మీది. అమలు చేయలేకపోతే ఈ చట్టం మనం తెచ్చుకొని కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు బాగా కష్టపడుతున్నారు. మరింత కష్టపడి ఈ చట్టాన్ని ప్రజలకు ఉపయోగపడే చుట్టములాగా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ. మిత్రులు ఇందిరమ్మ ఇళ్ల గురించి అడుగుతున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు రావడంతో మాట్లాడి ఈ నియోజకవర్గానికి కూడా ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాం. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రి గారు